హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను వడ చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్కి. ఇది సండే రోజు షూట్ చేసిన వీడియో అన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అదేంటంటే, ఒక చిన్న చీమంట ఒకరోజు పెద్ద చక్కెర ముక్కను చూసింది. అప్పుడు అది చాలా సంతోషించింది. కానీ ఇంత పెద్ద చక్కెర ముక్కను నేను ఎలా తీసుకెళ్తాను అని మొదట కంగారు పడింది. కానీ వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. అది దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్కని తీసుకొని వెళ్ళి తన గూటిలో పెట్టిందనమాట. మధ్యలో చాలామంది దాన్ని చూసి నవ్వారు. ఎందుకంటే ఈ పని ఎప్పటికీ పూర్తి కాదు అని అన్నారు. కానీ ఆ చీమ మాత్రం తన పనిని అస్సలు ఆపలేదు. కొంత సమయం గడిచిన తర్వాత మొత్తం చక్కెరను తన గూటిలోకి చేర్చింది. అయితే దీన్ని బట్టి మనకేమర్థమైంది? పెద్ద పెద్ద పనులు ఒక్కసారిగా పూర్తి కావు ఫ్రెండ్స్. అవి చిన్న చిన్న అడుగులతోనే సాధ్యమవుతాయి. అంటూ ఉంటారు కదా, చిన్న ప్రయత్నాలకు పెద్ద విజయాలకు పునాది అని. ఈరోజు మనం చేసే ఒక చిన్న పని రేపన్న రోజున అదొక పెద్ద విజయానికి మొదటడుగు కావచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఎంత పెద్ద లక్ష్యమైనా సరే ముందు మొదటడుగు వేయడానికి వెనకాడకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా ఇది సండే రోజు తీసిన అని చెప్పాను కదా మీకు. చికెన్ వండుతున్నాను అనమాట. ఈరోజు లంచ్కి ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా అన్నం కర్రీ రెండు ఒకటేసారి పెట్టి చేస్తున్నా అనమాట. అసలు నేను ఇలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలా వీడియోస్ తీస్తానని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నాకు తెలియదు అనమాట, ఎలా వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, అసలు ఏం తెలియదు నాకు. జీరో నాలెడ్జ్ అనమాట. కొన్ని వీడియోస్ చూసాను అనమాట. ఒక్కో వీడియోలో ఒక్కొక్కటి ఎడిటింగ్ నేర్చుకోవడము, థంబ్నెయిల్స్ ఇవ్వడం నేర్చుకోవడము, వాయిస్ ఓవర్ ఇవ్వడం నేర్చుకోవడము అన్నీ చూశాను అనమాట, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. అయినా కూడా నాకు ఇంకా సరిగా రావట్లేదు. ఏదో అలాగా తీస్తున్నాను, నేర్చుకుంటున్నా. ఒక్కొక్కటి మెల్లమెల్లగా నేర్చుకుంటున్నా. అర్థమవుతుంది ఒక్కో వీడియో తీస్తుంటే నేను ఏం మిస్టేక్ చేస్తున్నా అని చెప్పి నాకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ నేను పైన మినీ గార్డెన్ చిన్నది, వాటికి వాటర్ వేయడానికి వచ్చాను ఈవినింగ్ టైంలో. ఇది డ్రాగన్ మొక్క అనమాట. నేను పెట్టి 3 years అవుతుంది. చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. కానీ 3 years నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం అండి పూత స్టార్ట్ అయ్యింది. అసలు నేను దాన్ని చూసి ఫుల్ ఖుషి అయినా. అసలు మాటలు చెప్పలేను నేను. అసలు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశాను. ఇదేమో ఆపిల్ బెర్రీ, ఇదేమో స్టార్ ఫ్రూట్ అనమాట. స్టార్ ఫ్రూట్ మొక్క. ఇది జామ. ఈ జామ ఏంటంటే, ఇది నేను కొన్నది కాదు ఫ్రెండ్స్. ఇది కుండీలో మొలిసింది. కానీ 6 monthsలోనే నాకు ఏంటో ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యింది. అసలు దీనికి కూడా మిరాకిల్. అసలు ఫుల్ షాక్ అయినా. దీని షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టాను నేను, కుదిరితే చూడండి. ఎంత పెద్ద జాంకాయలు వచ్చాయో ఫస్ట్ కాతకే. చాలా వచ్చేవి, ఒక 12 వరకు వచ్చినాయి నాకు దీనికి. మళ్ళీ ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ అప్పటికి ఒక 10 వరకు పడిపోయినవి ఎండకు అనుకుంటా. అసలు చాలా ఎండలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అసలు ఈ జామ పూత రాలిపోతుంది. ఇంకా దానిమ్మ చెట్టు, దానికి కూడా పూత ఉంది, అది కూడా రాలిపోయింది అనమాట. ఈ ఎండలకు ఏంటో ఏం చేయాలని అర్థం కావట్లేదు. దానిమ్మ చెట్టు కూడా, అది కూడా కుండీలో మొలిసిందనమాట. ఇక్కడ పైన వీళ్ళు మా వారును మా చిన్నోడు ఇద్దరు షటిల్ ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఆడుతుంటే నేను కూడా జాయిన్ అయినా వాళ్ళతో పాటు. మొక్కలకి వాటర్ వేసాక నేను కూడా కాసేపు ఆడుకున్నాను అనమాట. రోజు ఈవినింగ్ టైంలో ఇలా కాసేపు మా చిన్నోడితోనే స్పెండ్ చేస్తామన్నమాట. నేను కానీ మా వారు కానీ. తను ఉంటే తను లేకపోతే నేను. ఇంకా డైలీ ఇద్దరం క్యారమ్స్ కానీ, లేదు అంటే
ఏంటది క్రికెట్ కూడా ఆడిపిస్తాడు వాడు నాతోని. వాలీబాల్, క్రికెట్ ఏదో ఒకటి ఆడాలన్నమాట. ఫ్రెండ్స్ ఉన్నారు, కాసేపు వాళ్ళతో ఆడుకొని వచ్చాక తర్వాత ఈవినింగ్ మాతో అలాగా ఆడుకుంటాడనమాట. అది ఈవినింగ్ టైంలో కదా, ఫుల్ గాలి వస్తుంది అసలు. అదేమో ఎటెటో పోతుంది కాకు. మా చిన్నోడేమో నీకు సరిగా ఆడట్లేదు మమ్మీ నువ్వు అని చెప్పి వాడంటున్నాడు. ఇందాకలా చెప్పిన స్టోరీ లాగా నేను ఒక చిన్న అడుగు యూట్యూబ్తో స్టార్ట్ చేశాను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని చూస్తున్నాను. అంటే నాకు క్లారిటీగా ఇంకా రావట్లేదు. క్లారిటీగా తీయడము, వీడియోస్ ఇంకా మంచిగా ఉండేలాగా చూసుకుంటాను. ఇంకంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.